సిగ్గులేని పాలనలో శరం తప్పిన పనులు చేస్తున్న గుంపు మేస్త్రి గాని గుండాలు. అరే బై, నీ ఫోటో ఎవడాన్ని ఇళ్లలో పెట్టుకుంటాడా? అసలు ఆఫీసులలో పెట్టుకుంటాడా? నీ ముఖం చూసేటందుకు ఎవడాన్ని ఇష్టపడతాడా? పొద్దు అస్తమానం లేస్తే లాగులు తొండలు గివి తప్ప నీ నోటి నుంచి ఏమి రావు. నువ్వేమన్నా స్వతంత్ర ఉద్యమకారుడివా లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడివా? నీ ఫోటో పెట్టుకొని దండలేసి దండం పెట్టేటందుకు ఒక ఓటుకు నోటు దొంగవు. పట్ట పగలు డబ్బు సంచులతో దొరికిన దొంగవు నువ్వు. నీ ఫోటోలు ఎవడన్నా పెట్టుకుంటారా బాయ్? అయినా నీ రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నేతనే కదా, మరి నీ రాహుల్ గాంధీ ఆఫీసులల్లా మోడీ ఫోటోలు ఏమైనా పెట్టుకుంటున్నాడా? ఎవరిష్టం వాళ్ళదిరా బాయ్. ఒక్కొక్కటి వడ్డీతో సహా తీర్చిస్తాము. అధికారంలోకి రాగానే అధికారం వచ్చిందని అహంకారంతో విర్రవీగుకుంటా కేసీఆర్ గారిని అగౌరవపరిచే పనులు పదే పదే చేస్తున్నావు. ఈ సీటుకు ఎసరచ్చే పనులే చేసుకుంటున్నావు తప్ప ఇంకొకటి ఏం లేదు. ప్రజా పాలన అని ప్రగల్భాలు వలికి గూండాల రాజ్యాన్ని తీసుకొచ్చినావు తెలంగాణ రాష్ట్రంలో. మీరారా కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసేది? ప్రతి ఒక్కడి ఫోటోలు ఉన్నాయి. ఒక్కొక్కడికి తాటలు తీస్తాం బిడ్డ, రేపు అధికారంలోకి రానియండి. గుండాలారా, రౌడీలారా, మీకంటే బద్మాషాలతోటి కొట్లాడినాం, మీకంటే రౌడీలతోటి కొట్లాడినాం తెలంగాణ ఉద్యమంలా. జర ఆగుడ్రి, 1.5 సంవత్సరం ఓపిక పట్టుర్రి, మేమేందో చూపిస్తాం బిడ్డ.